ఇంత భయంకరమైన పాదాల పగుళ్ళు మీరు ఎప్పుడైనా చూసారా? ఫస్ట్ టైంకే పాదాల పగుళ్ళను రిమూవ్ చేసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొంతమంది రెమెడీస్ యూజ్ చేసే టైం ఉండదు కదా! సో, అలాంటి వాళ్ళ కోసం ఎంత ఎక్కువగా పాదాల పగుళ్ళున్నా సరే 5 నిమిషాల టైం మీ దగ్గర ఉంటే మీ పాదాల పగుళ్ళనేవి చిటికలో రిమూవ్ చేసుకోవచ్చు. 100% కూడా ఈరోజు వీడియోలో నేను మీకు లైవ్‌లోనే చూపిస్తాను పగుళ్ళని రిమూవ్ చేసి. ఇంక లేట్ వద్దు చూసేద్దాం మరి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఇప్పుడు అందరికీ కూడా కాళ్ళ పగుల సమస్య అనేది చాలా ఎక్కువైపోయింది. మనం గమనిస్తే చిన్నపిల్లల్లో కూడా ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది. సో అది దుమ్ము వల్ల, మట్టి వల్ల, వీటి వల్ల కూడా చిన్నపిల్లల్లో స్టార్ట్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే బరువు పెరగడం వల్ల ఆ వెయిట్ అంతా కూడా పాదాల మీద పడి పాదాల పగుళ్ళు అనేవి వస్తాయి. మోస్ట్లీ ఏంటంటే చాలామంది చేసేది ఫేస్కి, బాడీకి కేరింగ్ ఇస్తారు, కానీ మన పాదాలకి అనేది కేరింగ్ అనేది చాలా తక్కువ ఇస్తూ ఉంటారు. దానివల్ల ఈ నిర్లక్ష్యం అనేది ఎక్కువైపోయి పాదాల పగుళ్ళు అనేవి ఎక్కువగా వస్తుంటాయి. వింటర్లో మనకి పాదాల పగుళ్ళు ఎక్కువగా అయిపోయి పాదాల నుండి రక్తం గారడం, పాదాల లోపలికి అంటే ఆ పగుళ్ళు ఉంటాయి కదా, ఆ పగుళ్ళలో రాళ్ళు అవి ఇవి చిక్కుపోయి కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో నేను కూడా చాలామందిని గమనించాను. తర్వాత నాకు ఎక్కువగా పెడుతున్న కామెంట్ కూడా ఇదే. పాదాల పగుళ్ళు అనేవి భయంకరంగా ఉన్నప్పుడు రెమెడీస్తో తగ్గించుకోవచ్చు, కాకపోతే టైం పడుతుంది. సో టైం పట్టకుండా ఒక్కసారికే పాదాల పగుళ్ళు మాయమైపోవడం ఎలా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎవరైతే పాదాల పగుళ్ళతో బాధపడుతున్నారో స్పెషల్గా మీకోసం ఈ వీడియో. సో తప్పకుండా ఇది మీరు చూడండి, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ అయితే మాత్రం ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. నేను ముందుగానే చెప్పేస్తున్నాను, ఎందుకంటే అంత యూస్ఫుల్ వీడియో. ఫస్ట్ టైంకే పాదాల పగుళ్ళు అనేవి మాయమైపోతాయి. మనం పార్లర్కి వెళ్తే వాళ్ళు హీల్ పీల్ అనే ట్రీట్మెంట్తో మనకి దీన్ని పీల్ చేస్తారనమాట. సో అప్పుడు మనం 10,000 15,000 అనేది ఇవ్వాల్సి వస్తుంది. అది కూడా ఒక సిట్టింగ్లో చేయరు, 2-3 సిట్టింగ్స్ అనేది పడతాయి అని చెప్తారు. సో అవేవీ లేకుండా ఇలా చేస్తే ఖచ్చితంగా పాదాల పగుళ్ళు అయితే మాయమైపోతాయి. 100% నేను గ్యారంటీ. భయంకరమైన పాదాల పగుళ్ళని ఫస్ట్ టైంకే నేను కూడా మీకు మాయం చేసి చూపిస్తాను లైవ్లోనే. ఇంకా లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను అగారా బ్రాండ్ నుండి కలర్స్ రిమూవర్. ఇది మన క్రాక్ హీల్స్ని రిమూవ్ చేస్తుంది. ఇందులో మనకి 3 రోలర్స్ ఉంటాయి. ఇది వాటర్ ప్రూఫ్, అలాగే చార్జ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇది ఎటువంటి స్పాన్సర్ పోస్ట్ కాదండి. నేను చెప్పాను కదా పార్లర్ ట్రీట్మెంట్లో వాళ్ళు హీల్ పీల్ అనేది చేస్తారు అని చెప్పేసి. సో అలాంటిదే నేను ఒకటి ట్రై చేస్తున్నాను రివ్యూ కోసం ఇది. సో రివ్యూ కూడా చేయమని అడిగారు కొంతమంది, ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి నేనైతే తెప్పించాను. ఇది మనకు అన్ని చోట్ల దొరుకుతుంది. నేనైతే అమెజాన్లో తీసుకున్నాను. సో మీకు నచ్చిన చోట మీరు కావాలనుకుంటే హ్యాపీగా బై చేయొచ్చు. ఇదైతే ఎలా వర్క్ చేస్తుందో లేదో ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇది ఎలా ఉంది, దీనికి ఏమేమి ఇచ్చారో చెప్తాను. ఫస్ట్ మనకి మాన్యువల్ ఇచ్చేసారు, బుక్. సో ఆ బుక్లో మనకి ఎలా ఏంటి అనేది ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. సో నేను ర్యాండమ్గా చెప్పేస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఒక లైట్ కూడా ఇచ్చారు దీనికి. సో ఇక్కడ మనకు ఒక బటన్ ఉంటుంది ఆఫ్ చేసుకోవడానికి, ఆన్ చేసుకోవడానికి. సో మనం ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది, ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. సో ఇందులో ఆల్రెడీ ఒకటి ఉంది, అంటే రోలర్ అనమాట. ఇంకా మనకి 2 రోలర్స్ అయితే ఉంటాయి, మొత్తం 3 అనమాట. వీటిని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కొంచెం హార్డ్గా ఉంటుందండి, ఇంకొకటి వచ్చేసి సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇది బ్రష్ అనమాట. సో ఇంకొక రోలర్ కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇది మనకి కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. మనకి క్రాక్ హీల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే అది పెట్టుకోవచ్చు. కొంచెం తక్కువగా క్రాక్ హీల్స్ ఉన్నప్పుడు మనం ఇది యూస్ చేయొచ్చు. సో చేంజ్ చేసుకోవడానికి మనకి ఆప్షన్ ఉంది కనుక మనకి నచ్చింది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఛార్జింగ్ కేబుల్, ఛార్జింగ్, అలాగే ఒక చిన్న పౌచ్ అనమాట. సో దీన్ని ఎక్కడికైనా మనం తీసుకెళ్ళాలి అంటే క్యారీ చేయడానికి. సో హడావుడి లేకుండా సింపుల్గా ఇచ్చారు. సో ఇలా ఉంది. ఓకే, ఇప్పుడు దీని వర్కింగ్ అనేది ఎలా ఉంది, అసలు ఇది వర్క్ అవుతుందా లేదా? రివ్యూస్ అయితే చాలా చూశానండి, బట్ నేనైతే భయంకరంగా ఉన్న పగుళ్ళనే తీసుకున్నాను. సో దానికి కారణం ఏంటి అని అంటే, మనకి కాళ్ళ పగుళ్ళు అనేవి ఎక్కువగా ఉన్న పర్సన్కి చేస్తేనే మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. మీరు చూస్తున్న పర్సన్కి అయితే కాళ్ళ పగుళ్ళు అనేవి చాలా భయంకరంగా ఉన్నాయి.
సో భయంకరంగా కాళ్ళ పగులున్న పర్సన్కి ట్రై చేస్తేనే కదా రిజల్ట్ అయితే మనకు తెలుస్తుంది. సో లైవ్లోనే మీకు షేర్ చేస్తాను రిజల్ట్ అయితే. మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో కాళ్ళ పగుళ్ళు అనేవి ఇలా ఉన్నాయి. ముందుగా మనం ఒక 10 మినిట్స్ అయితే గోరువెచ్చని వాటర్లో పాదాలను నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత నీట్గా తుడుచుకోవాలి. తుడిచిన తర్వాత ఈ మిషన్తో మనం ఇలా స్కిన్ మీద లైట్గా మసాజ్లా చేస్తుంటే అక్కడున్న డెడ్ స్కిన్ మొత్తం కూడా రాలిపోతూ ఉంటుందన్నమాట. సో వైట్ కలర్లో ఉండే పౌడర్ కూడా వస్తుంది, నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే పగుళ్ళు అనేవి ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకు నేను రఫ్గా ఉన్న రోలర్ని యూజ్ చేస్తున్నాను. నేను ముందే చెప్పాను కదండి, మనకి 3 రోలర్స్ ఉంటాయి. సో అందులో మనకి నచ్చిన రోలర్ అనేది యూజ్ చేయొచ్చు. పగుళ్ళు అనేవి ఎక్కువగా ఉన్నాయి కనుక నేను కొంచెం రఫ్గా ఉన్న రోలర్ని యూజ్ చేస్తున్నాను. మీకు పగుళ్ళు తక్కువగా ఉంటే మీరు సాఫ్ట్గా ఉన్న రోలర్ని యూజ్ చేయొచ్చు. పగుళ్ళు మనకి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఈ రోలరే కరెక్ట్ అనమాట. సో పగుళ్ళు అయితే ఇమ్మీడియట్గా రిమూవ్ అయిపోతాయి. ఇక్కడ మనం రోలర్తో స్కిన్ మీద జస్ట్ మసాజ్లా చేస్తున్నప్పుడే చూడొచ్చు ఎంత బాగా రిమూవ్ అయిపోతున్నాయి. ఇక్కడ పౌడర్ చూడండి, ఏదైతే డెడ్ స్కిన్ ఉందో అది మొత్తం కూడా ఈ రోలర్కి అయితే వచ్చేస్తుంది. సో దీన్ని మనం ఒకసారి ఇలా ఓపెన్ చేస్తే కూడా పౌడర్ అనేది చూసారు కదా ఎంత ఎక్కువగా ఉందో. సో ఓపెన్ చేయడం కూడా చాలా ఈజీ అండి. సో మీరు చూస్తున్నారు కదా, ఇలా ఓపెన్ చేసి మనకు నచ్చిన రోలర్ అనేది మనం బిగించుకోవచ్చు. సో ఒక 10 మినిట్స్ అనేది చేసిన తర్వాత పగులు చూడండి, బిఫోర్కి ఆఫ్టర్కి సంబంధమే లేదు కదా. బిఫోర్ అయితే చాలా భయంకరంగా పగుళ్ళు అనేవి ఉన్నాయి, ఆఫ్టర్ అయితే అస్సలకి పగుళ్ళు లేవు. లైవ్లోనే మీరే డిఫరెన్స్ అయితే చూడొచ్చు ఎంత బాగుందో. ఫస్ట్ టైంకే పాదాల పగుళ్ళు అనేవి కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయి. ఎంత భయంకరంగా ఉన్న పాదాల పగుళ్ళు అయినా సరే ఫస్ట్ టైంకే రిమూవ్ అయిపోతాయి. జస్ట్ నేను ఒక 5 to 10 మినిట్స్ అనేది ఒక లెగ్గుకు చేశాను. 2 కాళ్ళు చేసిన తర్వాత నేను యాడ్ చేస్తాను చూడండి. నిజంగా 100% కూడా ఇది వర్క్ అవుతుంది. ట్రై చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి, మీరు చాలా హ్యాపీ అవుతారు. పాదాల పగుళ్ళు అనేవి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కొంతమంది కాన్ఫిడెంట్ అనేది లోగా కూడా ఫీల్ అవుతూ ఉంటారనమాట. నచ్చిన శాండిల్స్ అనేది వేసుకోలేరు. సో కాన్ఫిడెంట్గా కూడా నడవలేరు అనమాట. పాదాలు అనేవి దాస్తూ ఉంటారు. మన ఫేస్ అంతా కూడా బాగుండి పాదాల పగులు ఉంటే బాగోవు కదా. సో ఫస్ట్ టైంకి రిమూవ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఇది ట్రై చేయండి. నిజంగా ఇది మీకు యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను. 5 నిమిషాల టైం మీ దగ్గర ఉంటే మీ పాదాల పగుళ్ళు అనేవి జన్మలో రావు. మీ పాదాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా పాదాల పగుళ్ళు అయితే మనం మాయం చేసుకోవచ్చు. సో ఇది మనకి అమెజాన్లో దొరుకుతుంది, బయట కూడా దొరకవచ్చు. సో నేనైతే ఇది నా డబ్బులు పెట్టి నేను కొన్నాను. ఎటువంటి స్పాన్సర్ పోస్ట్ అయితే కాదు ఇది, 100% నేను నా డబ్బులు పెట్టే కొన్నాను రివ్యూ చేయడం కోసం. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయాలంటే మాత్రం ట్రై చేయండి. ఫస్ట్ టైంకే మీ పాదాల పగుళ్ళకైతే మీరు బై బై చెప్పేయచ్చు. ఎంత భయంకరంగా ఉన్న పాదాల పగుళ్ళు అయినా సరే దీంతో మనం తొలగించుకోవచ్చు. ఇది ఒకసారి బై చేస్తే మనకి ఎన్ని సంవత్సరాలైనా యూజ్ చేసుకోవచ్చు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.